Modular kitchen wardrobe, TV units, fall ceiling, color painting, office interiors, full waterproof, flexible budget లో డిజైన్ చేస్తాం. కాల్ లివింగ్ ఇంటీరియర్. శ్రీ కనకదుర్గాదేవి అయినవ మన యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో దేవి కనకదుర్గాదేవి శరన్నవరాత్రోత్సవములు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. మరి ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే రోజు ఒక రాక్షసుని వధించుకుంటూ విజయదశమి వరకు అమ్మవారు ఈ కొత్తపల్లి గ్రామంలో మన యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో పూజలు సేవలు అందుకొని మళ్ళీ మనం యథావిధిగా నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి నిన్నటి రోజున దేవి శరన్నవరాత్రోత్సవములు ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి, రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు మహాచండీదేవిగా, ఐదవ రోజుగా లలితా త్రిపుర సుందరీ దేవి, ఆరో రోజు మహాలక్ష్మి, ఏడవ రోజు మహాసరస్వతి, ఎనిమిదవ రోజు దుర్గామాత, తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని. ఇలాంటి అవతారాలు ఎత్తుకుంటూ భక్తులను సంరక్షించి భక్తులకు ఎల్లవేళలా తోడుగా ఉండి వారి యొక్క మనోవాంఛలన్నీ కానీ కోరికలన్నీ కానీ సిద్ధించేటువంటి పరమ పవిత్రమైనటువంటి మన శుభప్రదమైనటువంటి మాసము ఆశ్వీజ మాసము. ఈ ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని ఆశ్వీజ శుద్ధ నవమి వరకు అమ్మవారి దేవీ నవరాత్రోత్సవములు జరుగుతాయి. ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారు మరి ఈ విధంగా అవతారాలను ఎత్తుకుంటూ ప్రతి ఒక్క రాక్షసుని వధించుకుంటూ మనకు శుభప్రదముగా విజయదశమి దసరా పండుగను మనకిచ్చి అమ్మవారు మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్ళి కైలాసంలో ఆ యొక్క శంకరునితోటి మనకు కలిగినటువంటి కష్టములు కానీ దుఃఖములు కానీ బాధలు కానీ చెప్పి మనల్ని ఎల్లవేళలా మన కుటుంబాన్ని ఎల్లవేళలా చూసుకొని మనల్ని కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఈ దుర్గామాత మనము ఉన్నంతకాలము అంటే భూమి ఉన్నంతకాలము కలియుగం ఉన్నంతకాలము ఈ యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో కనకరాత్రోత్సవాలను జరుపుకోవడం మనము ఎంతో శుభప్రదంగా. ఈ మాలలు ఎందుకు వేస్తారు? ఈ మాలలో ఎందుకు వేయడం అంటే వారి మనసులో ఏదైనా కోరిక కానీ ఏదైనా దుష్టశక్తి ప్రభావం కానీ ఉంటే ఆ దుష్టశక్తి ప్రభావం తొలగిపోవడానికి ఈ యొక్క మాల అనేది వేయడం జరుగుతుంది. ఈ మాల వేసినన్ని అంటే మాల ఉన్నన్ని రోజులు ఈ స్వాములందరూ కూడా ఒకటే పూట అన్నం తినుకుంటూ ఒక పూట పాలు పళ్ళు తినుకుంటూ అమ్మవారి యొక్క దీక్షగా అమ్మవారి యొక్క దీక్షలో ఉంటారు. కాబట్టి కనకదుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు ఎంతో వైభవంగా మన యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నారు. వారికి వారి కుటుంబాలకు అమ్మవారి యొక్క కృప అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని. అంటే ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారు? 2010వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కనకదుర్గాదేవిని నిలుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పిల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారిని సేవిస్తూ పూజిస్తూ అమ్మవారి యొక్క దీవెనలు అందుకుంటూ ఉంటున్నారు. శ్రీమాత్రే నమః. జై భవానీ, జై జై భవానీ. మన నూతనాపురి కొత్తపల్లి సుభాషియోతు దుర్గామాత దగ్గర ఈ సంవత్సరం విజయవంతంగా 13వ వార్షికోత్సవం నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా అమ్మవారి అనుగ్రహంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. ఇది శుభసూచకము. మరి ఈ అమ్మవారి దగ్గర సుభాషియోతు దుర్గామాత దగ్గర ప్రతి సంవత్సరము ఖచ్చితంగా 9 రోజులు 9 దుర్గలుగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, మహాచండి, అన్నపూర్ణ, గాయత్రి ఇట్లా 9 రకాల అవతారాలతోని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకుంటున్నాము. మరి భక్తులు కూడా అధికంగా ఈ యొక్క దుర్గామాత దగ్గరికి తప్పనిసరిగా వచ్చి వాళ్ళ యొక్క పూజలు చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మరి ఈ యొక్క దుర్గామాత దగ్గరికి చాలామంది భక్తులు కూడా అన్నదానం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నడిపిస్తారు. ఇక్కడ విశేషంగా కుంకుమార్చన పూజలు ప్రత్యేకం. ఇక్కడ కుంకుమార్చన తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది వచ్చి చేసుకుంటారు కుంకుమార్చన. ఒక సందర్భంలో ఒక్కసారి అవుతుంది, ఒక్కొక్క సందర్భంలో 2 సార్లు కూడా కుంకుమార్చన జరిపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి భక్తులందరూ విధిగా అమ్మవారి దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది 13వ వార్షికోత్సవం విజయవంతంగా జరుగుతుందని చెప్పుకోవడానికి మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఇక్కడ ఎంతమంది మాలలు వేస్తారు?
ఎంతమంది అంటే దాదాపు ఒక 10-15 మంది మాలలు ఇస్తారు. ఈ సంవత్సరం మాత్రం ఒక 5 మాత్రం వేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా హైదరాబాద్ పోయినరు కాబట్టి చాలా మంది ఒక 20 మంది దాకా మాలలు వేస్తారు పోయిన సంవత్సరం ఇట్లా. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా ఊర్లో వేణుగోపాల స్వామి మా ఊరికి కొంగు బంగారం. అటువంటి వేణుగోపాల స్వామి యొక్క ఆ యొక్క దేవుని యొక్క రథోత్సవము వైశాఖ బౌద్ధ పౌర్ణిమ శుద్ధ పౌర్ణిమకు అవుతుంది. ఆ దేవుడు ఆ రోజు వస్తాడు ఇక్కడికి. మరియు దుర్గామాత పెట్టిన తర్వాత దసరా నాడు ప్రత్యేకించి సేవా పల్లకిలో తప్పనిసరిగా వచ్చి అమ్మవారి దగ్గరనే ఇక్కడ దసరోత్సవం జరుపుకుంటాడు వేణుగోపాల స్వామి. ఇది ప్రత్యేకత ఈ యొక్క ఊర్లో ఈ యొక్క దుర్గామాత దగ్గర.